9 రీసెంట్ ఓటీటీ మూవీస్ తెలుగు. సో, ఓటీటీలో కొన్ని మూవీస్ అండ్ సీరీస్ అయితే వచ్చినాయి. వాటిలో ఏది బాగుంది, ఏది బాలేదో ఒక లుక్కేద్దాం. నంబర్ 1 రెడ్ శాండిల్‌వుడ్. 2023లో వచ్చిన తమిళ్ సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా స్టోరీ ఏంటంటే, కర్ణ తన గర్ల్ ఫ్రెండ్ బ్రదర్‌ని వెతుక్కుంటూ తిరుపతి నుంచి చెన్నై వెళ్తాడు. వెళ్ళాక మనోడు రెడ్ శాండిల్‌వుడ్ స్మగ్లింగ్ రాకెట్‌లో ఇరుక్కుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. యాక్చువల్‌గా ఐడియా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ అంతే ఇంట్రెస్టింగ్‌గా సినిమాని ప్రెజెంట్ చేయలేదు. సినిమా రన్ టైమ్ 1 ½ అవరే. యాక్చువల్‌గా రన్ టైమ్ తక్కువ ఉంటే హ్యాపీ కదా! కానీ ఈ సినిమాలో హ్యాపీ అనిపియలేదు. దానికి రీజన్ ఏంటంటే, తక్కువ రన్ టైమ్ అని చెప్పి స్టోరీని సరిగ్గా చెప్పలేదు. ఏదో ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అంతే. స్టోరీ సెటప్ సరిగా లేదు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ సరిగా లేవు. అందులో మళ్ళీ రెడ్ శాండిల్‌వుడ్ స్మగ్లింగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా చూపియలేదు. లైక్ డీటెయిల్‌గా చూపియలేదు. అందుకే సినిమా చూస్తుంటే అన్నీ సగం సగం అనిపిస్తాయి. నాకైతే సినిమా అంతేం అనిపియలేదు. సో, సినిమాని స్కిప్ చేస్తే బెటర్. సినిమా ఈటీవీలో ఉంది. నంబర్ 2 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. మంచి రిలేటబుల్ కంటెంట్‌తో వచ్చి హిట్ కొట్టాడు. యాక్చువల్‌గా తమిళ్ సినిమా ఇది. బట్ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే, వాసుదేవన్‌ది మధ్యతరగతి కుటుంబం. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే డ్రీమ్ ఉంటది. సొంత ఇల్లు కొనుక్కోవాలని. మరి ఇల్లు కొన్నారా లేదా అనే సినిమాలో చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. నరేషన్ స్లోగా ఉంటది. అదొక్కటే డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ సొంత ఇల్లు కొనుక్కోవాలనేది అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్. సో, నరేషన్ స్లోగా ఉన్నా సరే, ఆ ఒక్క ఎమోషన్ వల్ల సినిమాని ఎంగేజింగ్‌గా చూస్తాం. ప్రతి సీన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటది. లైక్ మిడిల్ క్లాస్ లైఫ్‌ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. సినిమాలో రైటింగ్ చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉండదు. సుత్తి అంతకన్నా ఉండదు. అండ్ మెయిన్‌గా సిద్ధార్థ్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్‌కి. సినిమాలో క్యారెక్టర్‌కి చాలా స్టేజెస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ లుక్స్ కూడా ఉంటాయి. వీటన్నిటితో పాటు అన్ని స్టేజెస్‌లో యాక్టింగ్ కూడా ఇరగ్గొట్టాడు. సో, సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ప్రైమ్‌లో ఉంది. అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. నంబర్ 3 తమ్ముడు. నితిన్ ఆల్మోస్ట్ 6 ఫ్లాప్స్ తర్వాత తమ్ముడు సినిమాతో వచ్చాడు. సాడ్లీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సో, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, జై మన హీరో తన అక్కని విలన్ చంపాలనుకుంటాడు. మరి విలన్ నుంచి అక్కని తమ్ముడు ఎలా సేవ్ చేశాడనే సినిమాలో చూడాలి. సినిమా అయితే అస్సలు బాగాలేదు. స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీ. దానికి కొంచెం అడ్వెంచర్ టచ్ ఇచ్చారు అంతే. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది మాత్రం. చాలా ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. సీన్స్ అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. అసలు ఏ యాంగిల్‌లో కూడా సినిమా కాసేపైనా ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. సో, సినిమాని స్కిప్ చేస్తే బెటర్. సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నంబర్ 4 సితారే జమీన్ పర్. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ చేసిన హిందీ సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, గుల్షన్ అరోరా మన హీరో ఒకరోజు బాగా తాగి ఏకంగా పోలీస్ బండినే గుద్దేశాడు. అయితే కేసు అవుతుంది. కానీ దానికి పనిష్మెంట్ ఇవ్వకుండా మెంటల్లీ డిజేబుల్ ఉన్న ఒక 10 మందికి బాస్కెట్బాల్ కోచ్‌గా ఉండమని చెప్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ అందరికీ తెలుసు. అది ఎంత పెద్ద హిట్ అయిందో. అండ్ చాలా ఎమోషనల్ సినిమా ఇది. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత సేమ్ అదే జనర్లో సినిమా తీశాడు. సినిమా అయితే బాగుంది. కానీ ఆ సినిమాతో కంపేర్ చేస్తే అంతేం అనిపించదు. బట్ కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం మంచి అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్లో హీరో ఇంట్రడక్షన్ అంతా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన హీరో మెంటల్లీ డిజేబుల్ ఉన్న పిల్లల దగ్గరికి కోచ్‌గా వెళ్తాడో అక్కడి నుంచి మంచి ఫన్ జనరేట్ అయింది. ఓవరాల్‌గా అయితే మస్ట్ వాచ్ సినిమా అని చెప్పొచ్చు. బట్ తెలుగు డబ్బింగ్ అంత గ్రేట్‌గా అనిపించలేదు. కానీ సినిమాని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. బట్ సినిమా చూడాలంటే యూట్యూబ్లో చూడాలి. ఒక ₹100 పే చేసి. ఛానల్ నేమ్ వచ్చేసి ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ అనుకుంటా. నంబర్ 5 ఓ బ్రహ్మ అయ్యో రామ. సుహాస్ మెయిన్ లీడ్గా నటించిన సినిమా ఇది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే, సో రామ్ తన మేనమామ దగ్గరే పెరుగుతాడు. కట్ చేసి ఒక రోజు రామ్ సత్యభామను కలుస్తాడు. ఈవెన్చువల్లీ సత్యభామ రామ్ని ఇష్టపడుతుంది. అండ్ స్లోగా రామ్ కూడా ఇష్టపడతాడు. మరి ఆ తర్వాత రామ్ లైఫ్ ఎలా మారిందని సినిమాలో చూడాలి. ఈ స్టోరీలో ఏమన్నా కొత్తదనం ఉందా? అస్సలు లేదు కదా. సినిమా మొత్తం అలాగే ఉంటుంది. రొటీన్ అండ్ బోరింగ్ అసలు. అస్సలు నచ్చలేదు సినిమా నాకు. అసలు సుహాస్ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు తన స్క్రిప్ట్ సెలెక్షన్స్ మంచిగా ఉండేవి. ఈ మధ్య ఏమైందో ఏమో అసలు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అర్థమైపోతుంది ఇది రొటీన్ అండ్ బోరింగ్ సినిమా అని. దానికి తోడు మధ్య మధ్యలో ప్యారడీ సీన్స్ వస్తుంటాయి. అది ఇంకా టార్చర్. సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేదు. ఎమోషన్ సరిగా లేదు. ఏదో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి అంతే. సో, సినిమాని స్కిప్ చేస్తే బెటర్. అండ్ సినిమా ఈటీవీ అండ్ ప్రైమ్లో ఉంది. నంబర్ 6 పాప. 2023లో తమిళ్లో దాదా అనే సినిమా వచ్చింది. కవిన్ హీరోగా. ఆ సినిమాని పాప అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. అండ్ ఆ టైంలో తమిళ్లో మంచి హిట్ అయింది సినిమా. స్టోరీ ఏంటంటే, మణికంఠ అండ్ సింధు కాలేజ్ నుంచే లవర్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కాలేజ్లో ఉన్నప్పుడే సింధు ప్రెగ్నెంట్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా బాగుంది. 2 hours 10 minutes రన్ టైం ఉంటుంది. స్టార్టింగ్ అంతా కాలేజ్ సెటప్, లవ్ స్టోరీ మామూలుగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే సింధు ప్రెగ్నెంట్ అవుతుందో అక్కడి నుంచే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ పాయింట్ చూస్తే మనకి ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా గుర్తొస్తుంది. దాంట్లో కూడా అంతే కదా, ముందే ప్రెగ్నెంట్ అవుతుంది హీరోయిన్.
బట్ ఎమోషనల్గా రెండు వేరు వేరు సినిమాలు. ఈ సినిమాలో పర్టికులర్గా సింగిల్ ఫాదర్ అండ్ కొడుకు మధ్య ఉన్న రిలేషన్ గురించి ఉంటుంది. అండ్ సినిమాలో చాలా బాగా చూపించారు అది. కాలేజ్లో ఏదో ఆడుతూ పాడుతూ తప్పులు చేశారు కానీ ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలా బాగా చూపించారు. మరి సింధు ఏమైందనే డౌట్ వస్తుంది మీకు ఇక్కడ. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అన్ని ఎలిమెంట్స్ బాగా సెట్ అయినాయి సినిమాలో. లైక్ ఎమోషన్ కానీ, కామెడీ కానీ, డ్రామా కానీ. సో మిస్ అవ్వకుండా సినిమాని చూడండి. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అండ్ ఆహాలో ఉంది. నంబర్ 7 పరంతూపో. శివ అండ్ గ్రేస్ ఆంటోనీ నటించిన కామెడీ డ్రామా ఇది. తమిళ సినిమా ఇది యాక్చువల్గా. ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే గోకుల్ అండ్ గ్లోరీ హస్బెండ్ అండ్ వైఫ్. గ్లోరీ కోయంబత్తూర్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది. అండ్ గోకుల్ ఏమో తన కొడుకుతో ఉంటాడు. కొడుక్కి 10 years ఉంటాయి. అయితే ఒకరోజు అనుకోకుండా గోకుల్ అండ్ తన కొడుకు అనుపు బైక్ ట్రిప్కి వెళ్తారు. ఆ జర్నీలో డిఫరెంట్ పీపుల్ని కలుస్తారు. అయితే ఆ జర్నీ మెమరబుల్గా ఎలా మారిందనే సినిమాలో చూడాలి. ఈ సినిమా తమిళ్లో మంచి హిట్ అయింది. అండ్ ఆ డైరెక్టర్ కూడా మంచి నేమ్ ఉంది అక్కడ. బట్ సినిమా అయితే ఓకే అనిపించింది నాకు. మరీ గ్రేట్ సినిమా అయితే అనిపించలేదు. అంటే తీసుకున్న పాయింట్ బాగుంది. లైక్ పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని. కానీ అంత ఇంట్రెస్టింగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేదు. లైక్ సీన్స్ ఎక్కువ పర్లేదు దాని గురించి. సినిమా 2 hours ఉంటుంది. బట్ జస్ట్ అలా ఒక ఫ్లాట్ గ్రాఫ్ మీద వెళ్తూ ఉంటుంది అంతే. స్క్రీన్ ప్లేలో ఎలాంటి హైస్ అండ్ లోస్ ఉండవు. స్టార్టింగ్ అంతా సెటప్కి కానీ స్టోరీ బీట్స్ కానీ బాగానే పెట్టుకున్నారు. బట్ సినిమా ముందుకెళ్తున్న కొద్దీ అసలు ఏముంది సినిమాలో అనిపించింది ఒక దగ్గర. కాకపోతే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. అక్కడక్కడ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. సో డెఫినెట్గా ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఒక లైట్ హార్టెడ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమా జియో హాట్స్టార్లో ఉంది. అండ్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 8 జిన్ ద పెట్. తమిళ్ హారర్ కామెడీ ఇది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. స్టోరీ ఏంటంటే మన హీరో శక్తి మ్యూజిషియన్. మలేషియా నుంచి ఇండియాకి వస్తుండగా ఒక గోస్ట్ బాక్స్ తీసుకొని వస్తాడు. ఇండియాకి వచ్చాక గోస్ట్ బాక్స్ వల్ల వీళ్ళ లైఫ్ ఎలా మారిందని సినిమాలో చూడాలి. సినిమా జస్ట్ ఓకే అంతే. ఐడియా బాగుంది యాక్చువల్గా. బట్ రొటీన్ హారర్ కామెడీ లాగానే తీశారు. ప్రిమైస్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. కానీ విఎఫ్ఎక్స్ అంత గ్రేట్గా లేదు. దానివల్ల సినిమా యావరేజ్గా అనిపిస్తుంది. సో హారర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లుక్ వేయచ్చు. సినిమా సన్నెక్స్లో ఉంది. నంబర్ 9 సట్టామం నీదియం. తమిళ్ వెబ్ సిరీస్ ఇది. రీసెంట్గానే తెలుగు ఆడియో యాడ్ చేశారు. స్టోరీ ఏంటంటే సుందరమూర్తి కోర్టు ముందు నోటరీ టేబుల్ పెట్టుకొని ఉంటాడు. ఒక్క కేసు కూడా వాదించలేదు ఇంతవరకు. అయితే అనుకోని సిచ్యువేషన్లో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని వాదించాలని డిసైడ్ అవుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనే సిరీస్లో చూడాలి. పర్లేదు, సిరీస్ ఒకసారి చూడొచ్చు. మొత్తం 7 episodes ఉన్నాయి. అండ్ ఒక్కోటి 20 minutes లోపే ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ ఒకటి 21 minutes ఉంటుంది. బట్ సిరీస్ నరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇది సినిమాలాగా తీసి వెబ్ సిరీస్ లాగా స్ప్లిట్ చేశారనిపించింది. ఎందుకంటే డ్యూరేషన్ మరీ తక్కువ ఉన్నాయి అసలు. ఎనీవేస్ సిరీస్ అయితే జీ5లో ఉంది. ఒక లుక్ వేయండి. సో అంతే. ఇంకా ఈ 9 మూవీస్లో నాకు బెస్ట్ అనిపించినవి ఏమంటే 3 BHK, సితారా జమీన్ పర్, పాప అండ్ పరంతుపో పర్లేదు. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.